నెల్లూరులో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2025 క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. క్రీడాకారులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ పోటీలకు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వేదికగా మారింది. ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతినిధులు ఈ క్రికెట్ పోటీలను ప్రారంభించారు. సీనియర్స్ విభాగంలో విక్రమసింహపురి విద్యాలయం కావలి టీం, ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల నార్తురాజుపాలెం మధ్య పోటీ నిర్వహించారు. పక్కనే ఉన్న మరో మైదానంలో కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాల నెల్లూరు, వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల నార్తురాజుపాలెం టీములు పోటీ పడ్డాయి. జూనియర్స్ విభాగంలో బీఎస్ఆర్ జూనియర్ కళాశాల ఆత్మకూరు, వివేకానంద జూనియర్ కళాశాల స్టోన్ హౌస్ పేట మధ్య నిర్వహించారు. మరోవైపు విజ్ఞాన జూనియర్ కళాశాల పొదలకూరు, వివేక జూనియర్ కళాశాల కందుకూరు జట్ల మధ్య పోటీ రసవత్రంగా సాగినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఈనాడు మేనేజర్ దుర్గాప్రసాద్, నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ వైవి నందన్, కళాశాల అధికారులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ అనేటువంటిది జిల్లా వ్యాప్తంగా ఆరంభం ఇక్కడ మొదలైంది స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో. ఇది చాలా గుడ్ ఇనిషియేటివ్. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో పర్టికులర్గా మనకి కార్పొరేట్ విద్యాసంస్థలు కానివ్వండి, రిమైనింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఇప్పటివరకు మెరిట్కి, పర్టికులర్లీ ఎడ్యుకేషనల్ మెరిట్కి, అకాడమిక్ మెరిట్కి బాగా పేరుగాంచాయి. కానీ అన్ఫార్చునేట్లీ మనం ఎడ్యుకేషన్కి, అకాడమిక్కి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ స్పోర్ట్స్కి ఇవ్వడం లేదు. దానివల్లనే నేషనల్ లెవెల్లో కానివచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో కావచ్చు, మన స్టేట్ నుంచి రిప్రజెంటేషన్ అనేటువంటిది దాదాపు నామమాత్రంగా ఉందని చెప్పొచ్చు. అయితే రీసెంట్గా మనకి కడప జిల్లా నుంచి ఒక విమెన్ క్రికెటరు ఇంటర్నేషనల్ క్రికెట్లో టీంలో ఉండడం, 6 ఆ ఇంటర్నేషనల్ టీంలో ఛాంపియన్గా రావడం అనేది మన గర్వకారణం మన ఆంధ్ర రాష్ట్రం నుంచి. అయితే ఆ విధంగా ప్రతి జిల్లాలోనూ ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారులు ఉన్నారు, మెన్ విమెన్. వారందరినీ మనం వెలికి తీయాలంటే ఖచ్చితంగా ఇటువంటి ఈనాడు వారు ఏదైతే స్పోర్ట్స్ లీగ్ టేకప్ చేస్తున్నారో ఆ విధంగా మిగిలిన సంస్థలు కూడా ముందుకు రావాలి. స్టూడెంట్స్లో కేవలం శరీర దారుఢ్యం కోసం, వాళ్ళ మానసిక ఉల్లాసం కోసం ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసేటువంటి ఈనాడు యాజమాన్యానికి, అడ్మినిస్ట్రేటర్స్కి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. సో చాలా గర్వించదగిన విషయం.